ఏవండి నేను చాలా సందర్భాల్లో ఒక మాట అంటున్నాను. ఒకవేళ మీరు చావాలి అనుకున్నప్పుడు, ఒకవేళ ఏదో ఆర్థిక ఇబ్బందుల వల్ల చావాలి అనుకున్నప్పుడు, లేకపోతే ఇంకేదో బాధల వల్ల మీరు చావాలనుకున్నప్పుడు, ఒకటే గుర్తుంచుకోండి, యోబు గారికి మించిన కష్టం మీకు వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం. మీరు చావాలి అనే ఆలోచన, చచ్చిపోదాం అని అనుకుంటున్నప్పుడు మీరు ఒక్క క్షణం ఆగండి. మీకు వచ్చిన కష్టాన్ని ఇక్కడ యోబు గారికి వచ్చిన కష్టంతో కంపేర్ చేయండి. యోబు గారితో కష్టమా నా కష్టం ముందు అన్నప్పుడు అప్పుడు ఆలోచించినా పర్వాలేదు చావు కోసం. ఆయనకు వచ్చిన కష్టం ఎంత పెద్ద కష్టమో ఒకసారి చూద్దామా? ఏమంటే మనం చదువుకున్నాం రాత్రి. మరలా ఒకసారి ఆయన ఏమంటే ఎలాంటి వాడు తెలుసా? చాలా మంచివాడు. మనం ఎలాంటి వాళ్ళు ఆయన అంత రివర్స్ లో ఉంటాం. మరలా మనం ఇప్పుడు ఆయన యథార్థవంతుడట, మనకు అంత బొత్తిగా లేదు. న్యాయవంతుడు, అంత అన్యాయమే. దేవుని భయభక్తులు అసలు మనకు అవి లేనే లేవు. ఆ తర్వాత చెడుతనం విసర్జించిన వాడు, మనం చెడును ప్రేమించిన వాళ్ళం. ఏమన్నా సరిపోతున్నాయా? ఏ ఒక్కటైనా మనకు సరిపో. నీకు రాకపోతే ఎవడికొత్తే కష్టాలు? మళ్ళీ రావద్దంటావు ఏంటి? అన్ని క్వాలిఫికేషన్లు ఆయనకి రావటంలో తప్పు లేదు, కానీ కష్టాలు నీకు వస్తే తప్ప. అసలు నీకు ఎన్ని రావాలి చెప్పు? ఈ లెక్కను చూస్తే అన్నిట్లో ఫెయిల్, అన్నిట్లో అన్ఫిట్.